ఆమేన్. కనుక మన దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాము. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము. దయచేసి 11వ వచనము నుంచి 25వ వచనం వరకు మనము వాక్యాన్ని చదువుకుందాం. అనగా చూచి తిని అతన్ని అడిగాను. అందుకు అతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా సెలవిచ్చాను. కొట్టెను. దాగుకొనుటకై నీవు ఆయా గదులలోనికి జొరబడునాడు, అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నా యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుచున్నాను. ఎక్కడ నా నామములో 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడవు. ఇక్కడ 2-3 కంటే కూడా ఎక్కువగా ఉన్నాం ప్రభా. అయినను మీరు మా మధ్య ఉన్నారని మేము విశ్వసించి మేము ప్రార్థిస్తున్నాము నాయన. ఎందుకంటే నీ వాక్యం మా మధ్యకు వచ్చింది. వాక్యము మా మధ్యకు వచ్చిందంటే మా దేవుడు మా మధ్య ఉన్నాడు. దాన్ని మేము గుర్తించగలుగుతున్నాం. కనుక చదవబడిన లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడి నీ నామానికే ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందామండి. వర్షం పడింది కదా, కాస్త ఎఫెక్ట్ ఇస్తుంది, కాస్త లైట్గా ఇప్పుడిప్పుడే. సరే, ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము. ఈ రాత్రి నా అంశం ఏమిటంటే ఆత్మను అనుసరించి నడుచుకొనుట. ఆత్మను అనుసరించి నడుచుకొనుట. బైబిల్ గ్రంథములో శరీరాన్ని అనుసరించి నడిచిన బిడ్డలు ఉన్నారు, వాక్యాన్ని అనుసరించి నడిచిన బిడ్డలు ఉన్నారు, ఆత్మను అనుసరించి నడిచిన బిడ్డలు ఉన్నారు. ఏంటి అసలు ఈ మూడింటికి తేడా ఏంటి? శరీరాన్ని అనుసరిస్తే ఏంటి, వాక్యాన్ని అనుసరించటాన్ని బట్టి ఏంటి, ఆత్మను అనుసరించటాన్ని బట్టి ఏంటి? ఈ మూడిట్లో ప్రాముఖ్యమైనది అంటే మనలను దేవునికి దూరం చేసేది ఏంటి? దేవుని దగ్గరికి వెళ్ళకుండా, లేదా దేవుని కృపను పొందుకోకుండా, లేకపోతే దేవుడు మనకిచ్చే యోగ్యతను మనం అనుభవించకుండా, లేకపోతే దేవుడు
మన కుటుంబాల ఎడల ఆయన కలిగి ఉన్న ప్రణాళిక ఏమిటో మనం దాన్ని పొందుకోకుండా ఉండేలాగా చేసేది ఏంటంటే శరీరాన్ని అనుసరించి నడిచే విధానం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకొరకు అంటే దేవుడు ఎప్పుడు శరీరానుసారముగా నడిచే స్థితిలో తన సంఘం ఉండాలని దేవుడు కోరుకోలేదు. అర్థమైందండి? బైబిల్ ఏం చెబుతుందంటే శరీరానుసారులు శరీరాన్ని అనుసరించి నడుస్తారు, కానీ ఆత్మానుసారులు ఆత్మను అనుసరించి నడుస్తారు. సరే, ఏంటి తేడా అని ఆలోచన చేస్తే మీరు బైబిల్ తీయొద్దు, కానీ నేను చాలాసార్లు చెప్పాను. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికల్లో ఆయన మాట్లాడతాడు, ఆత్మ మనల్ని జీవింపచేస్తుంది, శరీరము చంపేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఆలోచన చేయాల్సింది ఏమిటి? మనం బ్రతకాలా, చనిపోవాలా, జీవించాలా, మరణించాలా? మనం జీవించాలంటే మనల్ని జీవింపచేసేది బైబిల్లో ఒకే ఒక వాక్యం ఉంది, ఆత్మయే మిమ్మల్ని జీవింపచేయును. ఆమేన్. ఆత్మయే మిమ్ములను జీవింపచేయును. ఇప్పుడు మనం జీవించాలని మనం కోరుకున్నప్పుడు శరీరానుసారమైనటువంటి వెంబడించే విధానాన్ని మనం విడిచిపెట్టి ఆత్మను వెంబడించే విధానంలో మనం ప్రయాణం చేయాలి. ఎందుకొరకంటే బైబిల్ గ్రంథంలో పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, అలాగే ధర్మ శాస్త్రోపదేశకులు ఉన్నారు, ప్రధాన నాయకులు ఉన్నారు, ఇంకా ప్రధాన యాజకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ధర్మశాస్త్రములు ఎలా జీవించారంటే శరీరాన్ని అనుసరించి జీవించారు. అందుకే ధర్మశాస్త్రం ఏం చేసిందంటే శిక్షను తీసుకొచ్చింది. పట్టుకుంటున్నారా? ధర్మశాస్త్రము శరీరానుసారమైంది. ఎలాగ శరీరానుసారము? ఒక వ్యక్తి పాపం చేశాడు, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటంటే ఒక గొర్రె పిల్లని తీసుకురావటమో, ఒక పౌరాన్ని తీసుకురావటమో, ఒక బలి అర్పించటం ద్వారా ఏం జరుగుతుంది? నా పాపానికి పూర్తిగా క్షమాపణ దొరికింది అని ఆ వ్యక్తి తన్ను తాను తృప్తి చెంది మరలా సంవత్సరం వచ్చే లోపల మరలా పాపం చేసి మరలా బలి అర్పించి, మరలా సంవత్సరం వచ్చేప్పుడు మరలా పాపం చేసి మరలా బలి అర్పించి, అంటే ప్రతి సంవత్సరం ఏమవుతుందంటే ఈ బలి అనేది ఒక ఆచారంగా మారిపోయింది, అంటే అలవాటంగా మారిపోయింది. మనము బలి అర్పించాము, గొర్రె పిల్లనో మేకనో కోడెనో ఏదో ఒకటి అర్పించాము, యాజకుడి దగ్గరికి తీసుకెళ్ళాము, యాజకుడు దాన్ని సగానిగా చీల్చాడు, ఆ రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షకరించాడు. నెల తర్వాత మరలా మనకిచ్చిన భాగాన్ని మందసము దగ్గర పెట్టబడిన ఆ భాగాన్ని రెండింటిని ఐక్యపరిచి ఈ రెండు సమానమైనవి గనుక నీ పాపాలు క్షమించబడ్డాయని ప్రధాన యాజకుని ద్వారా మనకు ఒక సందేశం ఇవ్వబడినప్పుడు ఆ వ్యక్తి ఎంతో సంతోషంతో దేవుని ఆలయంలో నుంచి నా పాపాలన్నీ క్షమించబడ్డాయని వెళ్ళిపోయేవాడు. ఇంటికి వెళ్ళి పరిశుద్ధంగా ఉండేవాడా? లేదు. ధర్మశాస్త్రం చెప్తున్నా నేను. ఇంటికి వెళ్ళి పవిత్రంగా ఉండేవాడా? నా పాపాలు దేవుడు క్షమించాడు కదా, ఒక బలి అర్పించాను కాబట్టి నా పాపాలన్నీ క్షమించబడ్డాయి కనుక నేను ఇక దేవుని యొక్క కృపను పొందుకున్నాను అనుకొని ఏమైనా పాపం చేయకుండా ఉన్నాడా? లేదు. మరలా తిరిగి మరొక ఏదో ఒకటి అలా చేసుకుంటూ వెళ్ళి అతనికి ఏంటి ఒక గురి ఉంది. సంవత్సరం అయిన తర్వాత నేను చేసిన పాపాలన్నిటికీ ఒక బలి ఇవ్వచ్చు అనే ఒక ఆధారం కనబడుతున్నసరికి పాపము చులకనైపోయింది. ఆమేన్. పాపము చులకనైపోయి పాపం ఈజీ అయిపోయింది. కానీ ధర్మశాస్త్రములో ఆ శిక్షా విధి నుంచి తప్పించటానికే యేసుక్రీస్తు మన కొరకు వచ్చాడు. అవును కదా? బైబిల్ అదే చెబుతుంది, మన శిక్షా విధిని తప్పించటానికే ఆయన మన కొరకు శరీరధారిగా మన మధ్యకి వచ్చాడు. ఇప్పుడు మనము వాక్యంలో మనం చూస్తే శరీరధారి అయి వచ్చిన దేవుడు ఏం చేశాడు? ప్రతి సంవత్సరం మనం అలాగా బలులు అర్పించకుండా ప్రతి సంవత్సరము మనం చేసినటువంటి ప్రతి పాపానికి ఒకే ఒక బలిగా, ఆయనే గొర్రె పిల్లగా, ఆయనే మేక పిల్లగా, నేను తప్పు మాట్లాడలేదు అనుకుంటున్నాను, ఆయనే గొర్రె పిల్లగా, ఆయనే మేక పిల్లగా, ప్రైజ్ ది లార్డ్, మన కొరకు వచ్చి వధించబడిన పశువు వలె ఒక్క బలి ద్వారా మన పాపాలన్నీ 2024 సంవత్సరాల క్రితమే కలవరి శిలువలో నిన్న చేసిన పాపము కూడా
ఆ రోజే కొట్టివేయబడింది అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఆల్రెడీ మన పాపాలకి ఇప్పుడు ఏమైందంటే ప్రాయశ్చిత్తం జరిగిపోయింది. ఎప్పటి వరకు? నువ్వు చనిపోయే వరకు చేసే ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం అనేది జరిగిపోయింది. రైట్. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యము దగ్గరికి వచ్చేసరికి బైబిల్ ఏం చెబుతుందంటే, కృప విస్తరించి ఉన్నది కదా అని పాపం ఎక్కువ చేస్తామా? అంటే ప్రతిరోజు నా పాపాలన్నిటికీ క్షమాపణ దొరికింది ప్రభా అని చనిపోయే వరకు మనం పాపులమై ఉండాలా? కాదు. ఎక్కడే మనం ఆత్మను అనుసరించి నడుచుకొనుట అనే విధానం ఏంటంటే, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నీ హృదయములో ప్రవేశించి నీ జీవితంలో ప్రవేశించి నువ్వు పాపివని తెలియచేస్తుందో, ఎక్కడ వాక్యాన్ని పట్టుకోండి. నువ్వు ఎప్పుడైతే నువ్వు పాపివని నువ్వు గ్రహించగలుగుతావో, దేవుని దగ్గరికి వచ్చి నువ్వు క్షమాపణ కోరేలాగా, ప్రభా నేను పాపిని నన్ను క్షమించు అని కోరేలాగా చేసేది ఏమిటి అంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మే. ఆమేన్. నీలో ఉన్న పరిశుద్ధాత్మ ఒక్కసారి దేవుని దగ్గర క్షమాపణ కోరిన తరువాత మరలా నిన్ను పాపము చేయటానికి పరిశుద్ధాత్మ ప్రేరేపించదు. ఇది ఆత్మను అనుసరించి నడుచుకొనుట. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే శరీర సంబంధమైనటువంటి పాపము మరలా మనకు ఆ కోరికలను కలగజేస్తుంది. మరలా పాపము చేయాలనే తలంపులు మన హృదయంలో కలగజేస్తుంది. శరీర సంబంధమైనటువంటి కోరికలు ఏం చేస్తుందంటే దేవుని యొక్క కృప నుంచి దూరం చేస్తూ పర్వాలేదులే అనే ఒక స్వభావాన్ని తీసుకొస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆత్మ అలాంటిది కాదు. ఆత్మ ఒక్కసారి నిన్ను పరిశుద్ధపరచిన తరువాత, నువ్వు క్రీస్తు రక్తములో కడగబడ్డావు, నువ్వు నీతికరణ ద్వారా, శుద్ధీకరణ ద్వారా, పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా నువ్వు దేవుని యొక్క కుమారుడిగా కుమార్తెగా మార్చబడ్డావని పరిశుద్ధాత్మ నీలో ఉండి ప్రేరేపించి నీతో మాట్లాడినప్పుడు మరలా నీ శరీరాన్ని కానీ, నీ హృదయాన్ని కానీ, నీ తలంపులను కానీ, నీ జీవ కణాల్లో దేనిని కూడా పాపము చేయటానికి మరలా పరిశుద్ధాత్మ ప్రేరేపించదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనలను పవిత్రులుగా చేస్తుంది. ఆమేన్. పరిశుద్ధాత్మ మనలను పరిశుద్ధంగా ఉంచుతుంది. అందుకే దేవుడు అన్నాడు, మీరు ఆత్మ సంబంధులు. ఆమేన్. మీరు ఆత్మ సంబంధులు. శరీర సంబంధులు వేరు, ఆత్మ సంబంధులు వేరు. ఇప్పుడు ఇక్కడ చదువుకున్నటువంటి లేఖనములో మనకి రెండు రకాల ప్రజలు కనబడతారు. ఒకరి శరీరానుసారమైన మనసు కలిగిన వారు కనబడతారు. రెండవది ఆత్మానుసారమైనటువంటి మనసు కలిగిన వారు ఇక్కడ మనకు కనబడుతున్నారు. అయితే ఇక్కడ శరీరానుసారమైన మనసు కలిగిన వారే ఎక్కువ మంది కనబడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆత్మానుసారంగా నడిచిన వాడు ఒకడే కనబడుతున్నాడు. ఒకరు లేకపోతే ఇద్దరు. ఎందుకంటే అక్కడ ముగ్గురు రాజులు ఉన్నారు మనకి. ముగ్గురు రాజులు, ఒక రాజు యెహోషాపాతు అనే అతను ఆత్మానుసారంగా నడుచుకునేవాడు. రెండవది మీకాయా అనే ఒక ప్రవక్త ఉన్నాడు, అతను కూడా ఆత్మానుసారంగా నడుచుకునేవాడు. కానీ ఇక్కడ అహాబ్ అనే ఒక రాజు ఉన్నాడు. అవునండి. అతనితో పాటు 400 మంది ప్రవక్తలు ఉన్నారు. ఇక్కడ మనము లోకము అంటే వాక్యాన్ని గ్రహించని వ్యక్తి ఎక్కువ ఏదో ఆలోచన చేస్తాడంటే 100 మంది చెప్పిందే కరెక్ట్ కదండి అని అంటాడు. కానీ దేవుడు అసలు దాన్ని ఒప్పుకోవట్లా. అంటే వాక్యం ఒప్పుకోవట్లా. 1000 మంది చెప్పింది కరెక్ట్ కదండి అంటే వాక్యం ఒప్పుకోవట్లా. 1,00,000 మంది చెప్పింది కరెక్ట్ కదండి కానీ వాక్యం ఒప్పుకోవట్లా. వాక్యం ఎప్పుడు కూడా దేవుడు ఏది చెబుతాడో దాన్ని ఏ వ్యక్తి అయితే చెబుతాడో ఆ వ్యక్తిదే వాక్యం కరెక్ట్ అని దేవుడు చెప్తాడు. ఎందుకంటే ఇక్కడ ఒక లేఖనం మనం కళ్ళ ఎదుట చూడవచ్చు. ఎందుకొరకు అంటే ఇక్కడ అహాబ్ అనేటటువంటి ఒక రాజు, ఇజ్రాయేలీల రాజు, ఆయన ఏం చేస్తాడంటే కొంతమంది తన కొరకు సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు. జాగ్రత్తగా విందాం కొద్దిగా లేఖనం. తన కొరకు కొంతమంది ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళందరూ దేవుని యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన ప్రణాళిక నెరవేర్చడానికి ఉన్నవారే. అర్థమైందండి? ఎందుకంటే ఇక్కడ కొంతమంది మనకు కనబడుతున్నారు. ఇక్కడ వాళ్ళల్లో కెనాయాను కుమారుడైన సిద్కియా అనే ఒక అతను కనబడుచున్నాడు.
ప్రైజ్ ది లార్డ్. ఇంకా అతనితో పాటు 400 మంది ప్రవక్తలు ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అవునండి. అక్కడ మనము 6వ వచనం చూస్తే, ఇజ్రాయేల్ రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిచి యుద్ధము చేయుటకు రామోత్గిలాదు మీదకి పోదునా పోకొందునని వారిని అడిగాను. అందుకు చూడండి, వీళ్ళు బయలుదేవతకు ఆరాధన చేసేవాళ్ళు కాదు, ఈ ప్రవక్తలు విగ్రహారాధన చేసేవాళ్ళు కాదు. వీళ్ళు ధర్మశాస్త్రములో ఏ దేవుడైతే యెహోవాగా పిలువబడ్డాడో ఆయనను ఆరాధన చేసే ప్రవక్తలే. ఇక్కడ ఈ రాత్రి మనము వాక్యంలో పట్టుకోవాల్సిన విషయం ఏమిటి అనేది దాని గురించి మనం వెళ్తున్నాం. వీళ్ళు అన్యులు కాదు, వీళ్ళు క్రైస్తవులే. ఈ 400 మంది ప్రవక్తలు యెహోవా ఏమని చెప్తున్నారు? వాళ్ళు రాజైన నీ చేతికి అప్పగించును గనుక చెప్పిరి. వాళ్ళందరూ ఒకే మాట చెప్తున్నాను. అన్నది అయ్యా, మా ఒకసారి అంటాం 100 మంది చెప్పింది కరెక్టు, 500 మంది చెప్పింది కరెక్టు, 1000 మంది చెప్పింది కరెక్టు, 1,00,000 మంది చెప్పింది కరెక్ట్ అని. కానీ వాక్యం దానికి అసలు ఒప్పుకోదు. వాక్యం ఎప్పుడూ ఒప్పుకోదు. ఎందుకంటే నన్ను చాలాసార్లు కొంతమంది నా దగ్గరికి వచ్చినప్పుడు సేవకులు వాళ్ళు నన్ను ప్రశ్న వేస్తూ ఉన్నప్పుడు నేను కొన్ని లేఖనాలు వాళ్ళకు చూపించేవాడిని. అయ్యా, ఈ లేఖనం చూడండి, ఈ వాక్యం చూడండి, దీని ప్రకారము మనం లేకపోతే రేపొద్దున దేవుని యొక్క రాకడలో ఎత్తబడటానికి అర్హులమా అని అంటే, వాళ్ళ లేఖనం చూడగానే వెంటనే నిజమే పాస్టర్ గారు, ఈ లేఖనము మా కళ్ళు తెరిపించింది. ఇప్పుడు మరి లోకంలో చాలా సంఘాలు ఈ వాక్యానుసారంగా లేవు కదయ్యా అని నన్ను ప్రశ్న వేసేవాళ్ళు. ఇప్పుడు జవాబు మనం ఏం చెప్పాలి? వాక్యానుసారంగా లేనప్పుడు ఒక వ్యక్తి అయినా, కొన్ని లక్షల మంది అయినా, వింటున్నారా? వాక్యానుసారంగా లేనప్పుడు ఒక విశ్వాస అయినా, కొన్ని లక్షల మంది విశ్వాసులైనా ఖచ్చితంగా వాళ్ళు తప్పిపోయిన వారే. వాళ్ళు తప్పిపోయిన వారే. కానీ వాక్యము కొరకు ఒక్కరు నిలబడ్డా, వాక్యము కొరకు ఒక్కరు నిలబడ్డా దేవుడు మిగిలిన వాళ్ళందరికంటే వాక్యం కొరకు నిలబడిన ఆ ఒక్క వ్యక్తితోనే దేవుడు నిలబడటానికి ఇష్టపడతాడు. ఎందుకంటే దేవుడికి మొదట తన వాక్యం కావాలి. ఇప్పుడు తన వాక్యము కోరుకున్న దేవుడు మనలో కూడా ఏముండాలని కోరుకుంటాడు? వాక్యమే ఉండాలని కోరుకుంటాడు. అంతకుమించి మనల నుంచి ఏమైనా ఆశించడు. నీ హృదయంలో వాక్యం ఉందా లేదా? వాక్యం ఉంటే నువ్వు వాక్యానుసారంగా జీవిస్తావు. ఇక నిన్ను ఎవరు చెప్పక్కర్లా, నువ్వు ఎలా జీవించు, ఎలా బ్రతుకు, అలా చేయి, ఎలా చేయి, ఇంకా నీకు ఎవరు చెప్పక్కర్లా. నీలో ఉన్న వాక్యమే నువ్వు నెమర వేసుకుంటున్న కొలదిగా. ప్రైజ్ ది లార్డ్. నీ వాక్యాన్ని, ఎందుకంటే బైబిల్ ఏం చెబుతుంది? వాక్యాన్ని మనం నెమర వేయాలి. పశువు గడ్డి తిన్న తర్వాత అది నెమర వేసుకొని తన రక్తాన్ని పాలగా మార్చి యజమానుడికి ఇస్తుంది. అవునండి. మనము కూడా వాక్యాన్ని నెమర వేసుకున్నప్పుడు మన అరికాల నుంచి నడినెత్తి వరకున్న ప్రతి బలహీనతలను మనం సరిచేసుకొని ఇతరులకు మనం పరిశుద్ధుల వలె మనం కనబడతాము. ఆమేన్. అది ఎవరు చేస్తున్నారు? నీలో ఉన్న పరిశుద్ధాత్మ. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ రోజున మనం ఏం చేయాలంటే ఆత్మను అనుసరించి నడుచుకునే వారిగా ఉండాలి. అందరూ నీకు వేరుగా నిలబడ్డా పర్వాలేదు, అసలు దాని గురించి ఆలోచన చేయొద్దు. లోకమంతా నీకు వ్యతిరేకంగా నిలబడ్డా పర్వాలేదు, అసలు దాని గురించి కూడా నువ్వు ఆలోచన చేయొద్దు. నీ పక్షాన దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మితే, ఆమేన్, నా పక్షాన దేవుడు ఉన్నాడు, నేను దేనికి భయపడను అని నువ్వు ఉండగలిగితే ఖచ్చితంగా నీ పక్షాన దేవుడు నిలబడే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మనం ఇక్కడ వాక్యంలో చూస్తున్నాము 400 మంది ప్రవక్తలు. వీళ్ళు అన్యులు కాదు, విగ్రహారాధికులు కాదు, బయలుదేవతకు ఆరాధన చేసేవాళ్ళు కాదు. వీళ్ళు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, యెహోవా దేవుడు నీకు జయమిస్తాడు వెళ్ళని దేవుని యొక్క నామమునే వాళ్ళు ఉచ్చరించి వారై ఉన్నారు. ఆమేన్. ఎందుకంటే లోకము ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నది అంటే 2025వ సంవత్సరం, ఈ మాట గుర్తుపెట్టుకోండి. నేను మొన్న ఒక న్యూస్ వచ్చింది నా దగ్గరికి. 2025వ సంవత్సరము క్రైస్తవ్యాన్ని మతం చేయబోతున్నారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. 2025వ సంవత్సరంలో ఈ క్రైస్తవ్యం మతం కాదు, మార్గం. ఎందుకంటే యేసయ్య అన్నాడు, నేనే సత్యము,
నేనే మార్గము, నేనే జీవం. ఇది వరల్డ్ న్యూస్, ఇది ప్రపంచ వార్త. ఇది క్రైస్తవ్యాన్ని మతం చేయబోతున్నారు. ఒక్కసారి మతం అయిందంటే ఇక నువ్వు బాప్తిసం తీసుకోవటానికి కూడా కుదరదు. ఒక్కసారి ఇది మతం అయిపోయింది అంటే ఎవరు చేస్తున్నారు? రోమ్ ప్రభుత్వం చేస్తుంది. మీకు అర్థం కావట్లా? ప్రపంచము ఎలా, వాక్యం ఎలా, దేవుడు ఎలా తిరగ తీసుకొచ్చి ఎలా తిప్పుకొస్తున్నాడు మీకు అర్థం కావట్లా? రోమా ప్రభుత్వం పోపు దగ్గర నుంచి ప్రారంభమవుతుంది వార్త. అక్కడి నుంచే వచ్చింది నాకు. దీన్ని మతం చేస్తే, క్రైస్తవ్యాన్ని మతం చేస్తే ఇక నువ్వు బాప్తిసం తీసుకోవటానికి కూడా నీకు అవకాశం ఉండదు. ఎందుకంటే మతము మార్చకూడదనే మన దేశ చట్టం. అవునా? మత మార్పిడి అనేది చట్ట వ్యతిరేకమైనది. అప్పుడు చట్ట వ్యతిరేకమైన కార్యం చేస్తే మనం పరలోకం ఎలా వెళ్తాం? అది ఎంత సైతాను వాడు ఎంత మెలికి పెడుతున్నాడో చూడండి. ప్రజలను పరలోకం వెళ్ళకుండా ఆపటానికి ఎలాంటి మెలికలు పెడుతున్నాడో చూడండి. ఇంకా తర్వాత మీరు కానీ మీ పిల్లలు కానీ ఎవరైనా బాప్తిసం తీసుకోకపోతే ఇంకా బాప్తిసం తీసుకోవటానికి కూడా అవకాశాలు ఉండవు. ఇప్పుడు క్రైస్తవ్యం అనేది మతం కాదు, ఇది మార్గం. ఆమేన్. కానీ ఒకవేళ దీన్ని మతముగా మారిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ఒకవేళ నువ్వు అలా చేయాలనుకుంటే మొత్తం నీ సర్టిఫికేట్లు మార్చాలి. ఒకవేళ ఆ పాత సర్టిఫికేట్ల మీద ఉద్యోగాలు వస్తే ఆ ఉద్యోగాలకు రాజీనామా చేసి రావాలి. చాలా చాలా ఒక దాన్ని ఏమంటారంటే ఒక కఠినమైన పరిస్థితులు రాబోతున్నాయి. క్రైస్తవులకి ఒక కఠినమైన పరిస్థితులు త్వరలో భూమి మీద రాబోతున్నాయి. దీన్ని అంగీకరించడానికి కూడా ప్రణాళిక రెడీ అయిపోతుంది. క్రైస్తవ్యాన్ని మతం చేయడానికి ఒక ప్రణాళిక కూడా రెడీ అవుతా ఉన్నది. ఈరోజున ఇక్కడ మనం చూస్తున్నాం వాక్యంలో, మరలా వాక్యంలోకి వెళ్తున్నాం. ఈ 400 మంది అన్నారు, రాజా నీకు జయం వస్తుంది, నువ్వు యుద్ధానికి వెళ్ళు. కానీ అక్కడ ఎందుకో వ్యక్తి గురించి చెప్పాను. ఆత్మను అనుసరించి నడిచే ఒక రాజు ఉన్నాడు అక్కడ. అతను అన్నాడు, ఇంకా ఎవరు లేరా ఎక్కడ? ఇంకా ప్రవక్తల్లో యెహోషువ విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తల్లో ఒకడైనా ఎక్కడ లేడా? చూసారా? ఈరోజు మనం కూడా దేవుని వాక్యంలో ఎలాగే ఎతకాలి. అయ్యా, నేను వధువుగా ఉండాలంటే ఏ వాక్యం దగ్గరికి వెళ్ళాలి? నేను ఎత్తబడాలంటే ఏ లేఖనం దగ్గరికి వెళ్ళాలి? నేను పరిశుద్ధంగా జీవించాలంటే నేను ఏ లేఖనం దగ్గరికి వెళ్ళాలి? వెతకాలి. బైబిల్ చెప్తుంది మనమంట వెండిని వెతికినట్లుగా, అవునా? వెండిని వెతికినట్లుగా, బంగారాన్ని వెతికినట్లుగా దేవుణ్ణి మనం వెతకాలంట. బైబిల్ చెప్తుంది వెతికే వాళ్ళకే దొరికిద్ది. నువ్వు నిజంగా వాక్యాన్ని ఎతుకు, వాక్యం దొరికిద్ది నీకు. అసలు నీకు ఆ తలంపే లేదనుకో, అసలు వాక్యానికి నీకు సంబంధమే ఉండదు. కానీ దేవుని కొరకు వాక్యాన్ని వెతుకు. నీ ఆత్మ వాక్యంలో ఎంత నాట్యమాడిద్దంటే, నేను ఇక్కడికి వచ్చినప్పుడు పలకబడిన మాట ఏ మూల విత్తనం 2వ భాగాన్ని నేను తీసుకొని ఒక పేరా చదివాను. జస్ట్ రాగానే ఎందుకో అలా తీశాను. తీయగానే కళ్ళు అక్కడ ఆగిపోయినాయి. ఆగిపోగానే అద్భుతకరమైనటువంటి 2 పేజీలు అలాగే చదువుతూ ఉండిపోయాను. ఆత్మ సంబంధమైన స్థితిలోకి నా హృదయాన్ని వాక్యంలో తీసుకెళ్ళిపోయింది. మనం వెతికితే దొరికిద్ది, వాక్యం దొరికిద్ది. వెతికితే దేవుడు మనకి దొరుకుతాడు. నువ్వు వెతకనంత కాలము ఆత్మీయ స్థితి కూడా అంతే. నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తి వలె నువ్వు జీవించాలి అనుకుంటే ఖచ్చితంగా నువ్వు ఆత్మను వెతకాలి. ఆమె ఆశీర్వాదం వరకు ఉంటావు, వెళ్ళిపోతావు, అంతవరకే. కానీ ఆత్మను అనుసరించి నడచటం అనేది నువ్వు దాన్ని గుర్తించటంలో తప్పిపోతావు. ఇప్పుడు యెహోషాపాతు ఒక ఆలోచన చేయొచ్చు కదా, ఇంతమంది యెహోవా నామములో జయమొచ్చిద్దని చెప్తున్నారు కదా, నమ్మొచ్చు కదా. ఇప్పుడున్న లోకంలో ఉన్నటువంటి డినామినేషన్స్ అన్నీ కూడా ఇలాగే ఉన్నాయి కదా.
లోకములో ఉన్న సంస్థలన్నీ కూడా ఇలాగే ఉన్నాయి కదా. ఒకవేళ ఎవరైనా అనొచ్చు, పాస్టర్ గారు వాళ్ళకి 15 సంఘాలు ఉన్నాయి, వాళ్ళకి 100 సంఘాలు ఉన్నాయి, వాళ్ళకి లేదా 200 సంఘాలు ఉన్నాయి, వాళ్ళందరూ చెప్పిన దాని ప్రకారం మనం కూడా చేయొచ్చు కదా. అది వాక్యమై ఉంటే చేయొచ్చు. అది వాక్యమై ఉంటే ఎవరు చేసినా తప్పులేదు. కానీ ఒకవేళ వాక్యం కాకపోతే వారి జీవితము, వారి ఆరాధన, వారి యొక్క వాక్య పరిచర్య, వారి బోధ వాక్యం కాకపోతే, వాక్యములో లేనిది వాళ్ళు బోధిస్తే, వాక్యము కానిది బోధిస్తే, యెహోషాపాతు హృదయానికి ఎందుకనో అది సరైనది అనిపించలేదు. ఎందుకంటే ఇజ్రాయేల్ రాజు తన సొంత ప్రవక్తలను అడిగాడు, యుద్ధానికి వెళ్ళొచ్చా రామోత్ గిలాద్ మీదకి? వెళ్ళండి అయ్యా, యెహోవా చెప్తున్నాడు, మీకు జయం పొందుకుంటారు, వెళ్ళండి. కానీ నేను అన్నాడు, ఇక్కడ యెహోవా ప్రవక్తలో ఎవడో లేడా, ఒక్కడైనా లేడా అంటే నేను అన్నాడు, అవును ఉన్నాడయ్యా. ఎవరంట? యమలా కుమారుడైన మేకాయ. యమలా కుమారుడైన మేకాయ. మరి అతను పిలిపించకపోయావా? అప్పుడేమన్నాడు? అయ్యా, అతను ఎప్పుడు నా గురించి వ్యతిరేకంగానే మాట్లాడతాడు, మేలు ఎప్పుడు నాకు మేలు అనేది మాట్లాడ్డయ్యా, నా గురించి ఎప్పుడు కీడే మాట్లాడతాడు. అంటే దీని అర్థం ఏంటంటే మెకాయ కీడు మాట్లాడే ప్రవక్త కాదు, వాక్యము ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే ప్రవక్త. అది ఇశ్రాయేల్ రాజుకి కీడుగా అనిపించింది. వాక్యము ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడినందుకు ఈ రాజుకి ఈ ప్రవక్త అంటే ద్వేషం కలిగింది. వాక్యము ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడినందుకు సమూయేలు అంటే ఇశ్రాయేలీల కోపం వచ్చింది. వాక్యము ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడినందుకు ఏలియా అంటే ఇశ్రాయేలీల కోపం వచ్చింది. ఇప్పుడు మన వాక్యం ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకోవాలా, వాక్యంలో లేనిది మనం మాట్లాడుకోవాలా? అదే ఫైనల్. రేపొద్దున్న జడ్జిమెంట్ తీసేది వాక్యమే కదా, అవునండి. ఇప్పుడు మన భారతదేశం చట్టము, ప్రపంచంలో చట్టాలు ఉన్నాయి. ప్రపంచంలో చట్టాలన్నీ 10 ఆజ్ఞలే. 10 ఆజ్ఞల్లో ఉన్నాయే తీసుకొని చట్టాలుగా రూపించారు. దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, నీ పొరుగు వారిదేది దొంగిలించకూడదు, అవునా, అన్నీ ఉన్నాయి, 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఇప్పుడు చట్టము దొంగతనం చేయొద్దని చెప్పింది. ఇప్పుడు మనం చట్ట ప్రకారం నడవాలా, చట్టానికి వ్యతిరేకంగా నడవాలా? అది మనకు తెలుసు, చట్టానికి వ్యతిరేకమైంది ఖచ్చితంగా శిక్ష విధించబడింది. ఇప్పుడు మనం వాక్యానుసారంగా నడవాలా, వాక్యము కాని దాని ప్రకారం నడవాలా అంటే అది కూడా మనం ఆలోచన చేయాలి. వాక్యానుసారంగా నడవకపోతే రేపొద్దున ఆ వాక్యమే కదా నన్ను తీర్పు తీర్చేది. ఆమె ఆ వాక్యమే కదా నన్ను రేపొద్దున పంచాయతీలో నిలబెట్టేది, అంటే తీర్పులో, జడ్జిమెంట్లో నన్ను నిలబెట్టేది వాక్యమే కదా. నేనెందుకు జడ్జిమెంట్లో నిలబడాలి, నేనెందుకు తీర్పులో నిలబడాలి? నేను తీర్పులో నిలబడకూడదంటే వాక్యానుసారంగా జీవించాలి. ఇది ఒక విశ్వాసికి ఎప్పుడైతే ఆలోచన వస్తుందో ఇంకా అతడు తన జీవితంలో ఒక తప్పు, ఒక పొరపాటు, ఒక పాపము చేయటానికి ఇష్టపడాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాము, ఆయనాడు మెకాయని పిలిపించండి. ఈ లోపల ఈ సిద్కియా అంటున్నాడు, అయ్యా ఎందుకు, ఇదిగో ఒక కొమ్ములు తీసుకొచ్చాడు, ఇనప కొమ్ములు. ఈ కొమ్ములు తీసుకొని వెళ్ళండి, దీని ద్వారా దేవుడు మీకు జయమిస్తాడు. అసలు ఎక్కడైనా ఉన్నదా? అంటే అదేం చేస్తుంది? ఈ ఆచార ప్రకారం మీరు వెళ్ళండి, ఎలా చేసినా దేవుడు మీకు జయమిస్తాడు. ఈ సిద్ధాంతం ప్రకారం వెళ్ళండి, ఎలా చేసినా దేవుడు మీకు జయమిస్తాడు. లేకపోతే ఈ సంఘ క్రమాల ద్వారా వెళ్ళండి, ఎలాగైనా దేవుడు మీకు జయమిస్తాడు. కానీ ఎక్కడ బైబిల్లో ఈ క్రమము ద్వారా, అంటే ఈ మనుషులు ఏర్పాటు చేసుకున్న ఈ కొమ్ములు అంటే అధికారాలు. కొమ్ము అంటే అధికారం. కొమ్ము గట్టిగా ఉంటుంది, చెవుల్లాగా ఉండదుగా, చెవులు ఊగుతాయి, కొమ్ము ఊగదు, కొమ్ము గట్టిది, దాన్ని అందుకే అధికారం అన్నారు, అవునా? అందుకే మీరు గమనించారో లేదో,
సమూయేలు దావీదుకి తైలాభిషేకం చేసేటప్పుడు కొమ్ములో నూనె పోసి, అధికారముతో కూడిన అభిషేకం అది. సౌలుకి బుడ్డిలో ఉన్న నూనెతో అభిషేకించాడు, కానీ దావీదుకి అభిషేకం చేసేటప్పుడు తైలపు కొమ్ముని తీసుకెళ్ళాడు. కొమ్ముంది అధికారం, ఇది పైనుంచి వచ్చింది అధికారం. ఇది మనుషులు ఏర్పాటు చేసుకున్న కొమ్ములు. ఈ కొమ్ములు అంటే అధికారం. దేవుడు ఎక్కడ మనుషుల అధికారముతో ఆయన దేవుడని నిరూపించుకోలే ఎక్కడ. ఈ పాయింట్ పట్టుకున్నారా? ఇప్పుడు నేను ఇది ఒకటి చూపించి ఇక్కడ దేవుడు ఉన్నాడు అని నేను చెబితే దేవుడు దాన్ని ఒప్పుకోడు. అది నువ్వు ఏర్పాటు చేసుకున్నావు అంటాడు. ఆయన ఒక విశ్వాసికి కనబరుచుకునే విధానం వేరు, అవునా? ఆయన ఒక విశ్వాసికి తను తాను బయలుపరుచుకునే విధానం వేరు, ఒక సంఘానికి తను తాను ప్రత్యక్షపరుచుకునే విధానం వేరు, అవునా కదా? అవునా కదా? మోషే ఏమనుకున్నాడు? ఒక ఐగుప్తీయుని నేను చంపితే ఇశ్రాయేలీలందరికీ జయం వచ్చింది అనుకున్నాడు. అది మోషే యొక్క అధికారాన్ని ఉపయోగించి అనుకున్నాడు. కానీ దేవుని సంఘం విడిపించబడటానికి మనుషుల అధికారం కాదు కావాల్సింది, దేవుని అధికారం కావాలి. అది దేవుడు ఏర్పాటు చేసి దేవుడు నియమించిన ఆ సమయం వరకు మనం ఎదురు చూడాల్సిందే. కానీ చాలామంది దేవుడు జయమిచ్చే సమయం దాకా ఎదురు చూసే సమయం మనకు లేదు ఈ రోజున. అంటే దేవుడు ఎప్పటికైనా జయమిస్తాడు, ఆలస్యం అవ్వచ్చు కానీ జయమిస్తాడు దేవుడు. నమ్ముతున్నారా? ఆలస్యం, దేవుని దగ్గర నుంచి జవాబు ఆలస్యం అవ్వచ్చు కానీ ఖచ్చితంగా దేవుడు జయమిచ్చే దేవుడు ఆయన. ఆమె ఎందుకంటే ఆయన అన్నీ జయించాడు. బైబిల్ చెబుతుంది ఆయన జయించాడు, మీరు జయిస్తారు. ఆమె ఇప్పుడు ఇక్కడ ఒక ప్రవక్త సిద్కియా అనుకుందాం, అతను కొమ్ములు తీసుకొచ్చి అంటున్నాడు, అయ్యా మీరు వీటిని తీసుకెళ్ళండి, సిరియన్లను పొడిచి నాశనం చేస్తావని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు ఇక్కడ మనం ఆగుదాం. ఇప్పుడు వీళ్ళు రాజు చేత నియమించబడిన 400 మంది ప్రవక్తలు. ఇక్కడ మేకాయ ఒక్కడే దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రవక్త. ఇప్పుడు వీళ్ళు దేవుని వాక్యమే పలుకుతున్నారు, ఇతడు దేవుని వాక్యమే పలుకుతున్నాడు. ఇప్పుడు ఇతను తీసుకొచ్చారు. ఇతను తీసుకొస్తే ఇతన్ని అడిగారు, అయ్యా మేము యుద్ధానికి వెళ్ళొచ్చా, ఇది దేవుని చిత్తమేనా అని. ఈరోజు జరిగే సంభాషణ అంతా రాత్రే దేవుడు ఈయనకి చూపించాడు. అది దేవుని బిడ్డలంటే, అది దేవుని ప్రవక్తలంటే. జరగబోయే దాన్ని తన ప్రవక్తలకు తెలియచేయకుండా ఆయన ఏది దాచడు ఆయన. ఆమేన్. అర్థమవుతుందండి? దేవుడు మనతో మాట్లాడుతున్నాడని నేను అనుకుంటున్నా. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ మేకాయని పిలిచి యెహోషాపాతు అడిగితే యెహోషాపాతు ఏమన్నాడంటే, అయ్యా మీరు వెళ్ళండి, మీరైతే గెలుస్తారు. ఆయన అంటున్నాడు, మీరు వెళ్ళండి అయ్యా, మీరు గెలుస్తారు అని చెప్తున్నా. ఇక్కడ మేకాయ అంటున్నాడు 14వ వచనం, యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవము తోడు నేను దానినే పలుకుదునా. నేను దేవుడు నాకు ఏది ఇచ్చాడో అదే చెప్తా. ప్రవక్తలందరూ అదే చెప్పారు, అవునా? మీరు నోవాహుని తీసుకోండి. నోవాహు ఏమైనా కొత్త వాక్యం చెప్పాడా? కొత్త బోధ ఏం చేశాడా? ప్రజలను మెప్పించటానికి ఏమైనా మాట్లాడా? ఆలోచన చేయండి. ప్రజలను, లోకమంతా నాశనం రాబోతుంది, ఉగ్రత రాబోతుంది, దేవుని యొక్క భయంకరమైన జలప్రలయం దేవుని యొద్ద నుంచి రాబోతుంది, మొత్తం నాశనం కాబోతుంది, ఒక ఓడ సిద్ధపరచబడుతుంది, రక్షించబడాలనుకునే వాళ్ళందరూ లోపలికి రండి అని చెప్పాడు. కానీ ప్రజలను మెప్పించడానికి, వాక్యాన్ని దాటి ఎక్కడ వాళ్ళ మెప్పు పొందటానికి నోవాహు బోధించలేదు. ఏలియా చెప్పాడు కదా, 3.5 సంవత్సరాలు మంచు అయినా బోధించాడా? అవునా? యోనా వచ్చాడు. యోనా ఏమన్నాడు? 40 రోజుల్లో దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు. దేవుడు సెలవిచ్చిందే చెప్పాడా? దేవుడు చెప్పంది ఏదైనా చెప్పాడా?
అదే స్థిరమైంది. ఎందుకంటే దేవుడు ఎప్పుడు తన వాక్యాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన తన వాక్యానికి బద్ధుడై ఉంటాడు. ఆమేన్. ఆయన ఒక వాక్యం చెబితే ఆ వాక్యము నెరవేరటానికి దానికి బద్ధుడై ఉంటాడు. వాక్యాన్ని దాటి ఎప్పుడు వెళ్ళలేదు. వాక్యాన్ని దాటి ఎన్నడూ ప్రవర్తించలేదు. వాక్యము కాకుండా ఏది చేయలేదు యేసుక్రీస్తు. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ మెకాయ అడిగితే మెకాయ అన్నాడు, యెహోవా సెలవిచ్చినదేదో అది తప్ప, ఆయన జీవముతోడు, అది తప్ప వేరొకటి నేను చెప్పను అని అన్నాడు. అన్నప్పుడు ఇక్కడ నిలబడిన 400 మంది ప్రవక్తలు ఒకడొచ్చి మెకాయతో చెప్తున్నాడు అనమాట. 400 మంది రాజుగారికి అనుకూలంగా మాట్లాడారు, నువ్వు కూడా వచ్చి వాళ్ళు మాట్లాడినట్లుగా రాజుకు అనుకూలంగా మాట్లాడు. ఇప్పుడు రాజును మెప్పించాలా ప్రవక్త? ఇశ్రాయేలీలు మెప్పించాలా ప్రవక్త? లేదా 400 మంది మెప్పించాలా ప్రవక్త? మెకాయ నిజమైన దైవజనుడు వాక్యముతో నిలబడతాడు. ఇది బండ గుర్తుపెట్టుకోండి. ఇది విశ్వాసి అయినా సరే, నిజమైన విశ్వాసి వాక్యముతోనే నిలబడతాడు. ఎందుకంటే దేవుడు వారి పక్షాన, వారు చెప్పిన మాటనే దేవుడు నెరవేరుస్తాడు. ఇదే మనం గుర్తుపెట్టుకోవాలి. నీ ప్రార్థన నెరవేర్చబడుతుందంటే దేవుడు నీతో ఉన్నాడు. అర్థమైందండి? నువ్వు మొరపెట్టినప్పుడు నీ ప్రార్థనకి జవాబులు వస్తున్నాయి అంటే దేవుడు నీతో నిలబడి ఉన్నాడు. దేవుడు నీతో నిలబడి ఉన్నాడంటే నువ్వు వాక్యముతో నిలిచి ఉంటే ఆయన నీతో నిలబడి ఉన్నాడని గుర్తు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ రాత్రి ఇక్కడ దేవుడు కొద్ది మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ చాలా ఉంది కానీ వెళ్ళిపోతుంది వాక్యం. ఇక్కడ ఈ మాట మనం చూస్తే, వాక్యములో మనం చూస్తే వెంటనే ఆయన అన్నాడు, యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలకవలసినదని నేను ఎన్ని మార్లు నీతో చెప్పి తినని రాజు సెలవీయగా అతడు అన్నాడు, మెకాయ అన్నాడు, ఇశ్రాయేలీలందరూ కాపర్లేని గొర్రెల వలెను కొండల మీద చెదిరియుండుట నేను చూచి తిని వారికి యజమానుడు లేడు. దర్శనం చూసేశాడు దేవుడు. ఇశ్రాయేలీలకి ఏం చేయబోతున్నాడు? కాపరి అంటే రాజు, గొర్రెల ఇశ్రాయేలీ. కాపరి లేడు అంటే యుద్ధంలో రాజు చనిపోతున్నాడు అని అర్థం. కాపరి లేని గొర్రెలు ఏమవుతాయి? చెదిరిపోతాయి. కాపరి ఉంటే వాటన్నిటినీ ఒక క్రమములో నడిపిస్తాడు. ఆ దర్శనాన్ని చూసిన మేకాయ అదే అన్నాడు, దేవుడు నాకు ఏది చూపించాడు, దేవుడు నాకు ఏది చెప్పాడు, అది తప్ప మరొకటి నేను చెప్పను. గమనిస్తున్నారా? రాజు కోపం వచ్చింది ఆ మాట చెప్పగానే. ఆ మాట చెప్పంటున్నాడు, ఇతను చూసారా నన్ను గురించి ఎప్పుడు మేలు పలకక కీడిగి ప్రవచిస్తున్నాడని నీతో చెప్పలేదా? యెహోవా సెలవిచ్చిన, మెకాయ అంటున్నాడు, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుడి. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వద్దాం. నేను ముగింపులోకి వచ్చాను. ఈ 400 మంది దగ్గరికి వద్దాం. ఈ ఒక్క వ్యక్తి దగ్గరికి వద్దాం. ఇతనికి ఒక దర్శనం వచ్చింది, ఇలా దర్శనం లేదు. దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చింది, కానీ వీళ్ళకి జవాబు లేదు. ఈయనను దేవుని యొక్క చిత్తమును చెప్పటానికి ఉన్నాడు, వీళ్ళేను రాజు యొక్క మెప్పును పొందటానికి వీళ్ళున్నారు. ఒక విశ్వాసి సంఘానికి వస్తే వాక్యములో గ్రహించాల్సింది అదే. మన సేవకుడు మనుషుల మెప్పు కొరకు బోధిస్తాడా, దేవుని సంతోషపరచడానికి బోధిస్తాడు? మన సంఘములో నిజమైన వాక్యమే బోధించబడుతుందా, లేకపోతే ఇతరుల కొరకు బోధించబడుతుందా? వాక్యానుసారమైన బోధే మన సంఘములో ఉందా, వాక్యము కాని బోధ ఏదైనా సంఘములో ఉన్నదా? ఒక విశ్వాస సంఘానికి వచ్చినప్పుడు దాన్ని గుర్తించగలిగితే అప్పుడు ఆ వ్యక్తి కూడా వాక్యంతోనే నిలబడతాడు. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు అంటున్నారు, రాజు అంటున్నాడు, చూసావా నా గురించి ఎప్పుడు మేలు పలకలేదు, ఎప్పుడు కీడే పలుకుతాడు. అతను చెప్తున్నాడు, అయ్యా నేను ఒక దర్శనం చూశాను, ఇది పరలోకంలో జరిగిన దర్శనం. ఆయన సింహాసనాసీనుడై, ఎవరు? దేవుడు. ఆయన సింహాసనాసీనుడై ఉండగా అటొకళ్ళు వచ్చారు, ఇటొకళ్ళు వచ్చి నిలబడ్డారు. నిలబడితే పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున
నిలిచి ఉండగా నేను చూచి తిని ఓడిపోయినట్లుగా సెలవీయగా మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండేరి. ఈయన ప్రక్కన దేవునికి ఎడమ ప్రక్క ఉన్న దూతలు, కుడి ప్రక్క ఉన్నటువంటి దూతలు. ఇప్పుడు దేవుడు ఒక మాట అడిగాడు. రాజులు ఇప్పుడు రామోత్గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళబోతున్నారు. అతడు ఓడిపోయేటట్లుగా ఎవరు చేయగలుగుతారు? ఈ కుడి ప్రక్కన ఉన్న ఒక దూత ఒక సలహా ఇచ్చాడు, ఎడమ ప్రక్కన ఉన్న ఒక దూత కూడా ఒక సలహా ఇస్తున్నాడు. ప్రభా ఇలా చేస్తే మంచిది, అలా చేస్తే మంచిదని. దేవుడు వింటా ఉన్నాడు. కానీ దూరం నుంచి మరొక దూత రెక్కలు కట్టుకొని ఎగురుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా అతను ఓడిపోయేలాగా నేను చేస్తాను. ప్రభు అడిగాడు, ఎలా చేస్తావు? నువ్వు ఎలా చేస్తావు? ఇప్పుడు గ్రహించాలి. సంఘశాఖల్లో చెప్పే వాక్యానికి, ఈ కృపాగుడారములో చెప్పబడే వాక్యానికి ఈ తేడాను ఇక్కడ పట్టుకోవాలి. సంఘము ఇక్కడ వాక్యాన్ని, లేఖనాన్ని పట్టుకుంటే ఈ కాలం యొక్క దూత యొక్క వర్తమానం ఏంటో కూడా నీకు తెలిసిపోతాయి. ఇదే ఈ కాలం యొక్క వాక్యపు రహస్యం. ప్రజల ఈ 400 మంది డినామినేషన్స్ అనుకుందాం, ప్రవక్తలు అనుకుందాం, లేకపోతే రాజు తయారు చేసిన సేవకులు అనుకుందాం. పరలోకములో నుంచి ఒక దూత దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు దేవుడు అడిగాడు, ఎలాగ నువ్వు చేయగలుగుతావు? వాడు ఓడిపోయేలాగా ఎలా చేయగలుగుతావు? అప్పుడు ఆ దూత అన్నాడు, ఆ 400 మంది నోట నేను అబద్ధమాడే ఆత్మను ఉంచుతాను. చూసారా వాక్యం ఎంత తేటగా ఉందో? ఇక్కడ ఈ వాక్యాన్ని నువ్వు పట్టుకోగలిగితే డినామినేషన్లో ఉన్న బోధ, కృపాగుడారంలో ఉన్న బోధకు తేడా చూడగలుగుతావు. అప్పుడు దాకా నీకు అర్థం కాదు. నువ్వేమనుకుంటావు? ఎక్కడ యెహోవా అంటున్నారు, ఎక్కడ యెహోవా అంటున్నారు, ఎక్కడ యేసుక్రీస్తు అంటున్నారు, ఎక్కడ యేసుక్రీస్తు అంటున్నారు, ఎక్కడ హల్లెలూయా ఆమెన్ అంటున్నారు, ఎక్కడ హల్లెలూయా ఆమెన్ అంటున్నారు. మాకు పెద్ద తేడా ఏం కనబడతలేదు అయ్యగారు. కాబట్టి ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా ఒకటే, ఏ చర్చికి వెళ్ళినా ఒకటే, ఏ బోధ విన్నా ఒకటే. కానీ వాక్యం ఒప్పుకోవట్లేదు. దేవుని వధువు వాక్యాన్ని పట్టుకునేది ఇక్కడే. వాక్యపు వధువు వాక్యాన్ని పట్టుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే పరలోకములో నుంచి ఒక దేవుని యొద్ద నుంచి ఒక దూత వచ్చి ఈ 400 మంది ప్రవక్తలు అబద్ధమాడే ఆత్మతో నింపబడేలాగా చేయగలిగింది. చూసారా? ఇప్పుడు ఈ 400 మంది రాజుతో చెప్పిన మాట నిజమా అబద్ధమా ఇప్పుడు మీరు చెప్పాలి. ఇప్పుడే చెప్పే కదా, వాళ్ళ నోట అబద్ధమాడే ఆత్మ అంటే అబద్ధపు బోధ. మాట అంటే ఏంటంటే బోధ. ఈ 400 మంది ప్రవక్తలకి అబద్ధమాడే బోధ, వారిలో దేవుని సన్నిధి నుంచే వచ్చిన ఒక దూత వారిలో వాక్యము కాని బోధలు పెట్టాడు. ఇప్పుడు నీకు క్లియర్గా అర్థమైపోద్ది వాక్యం పిక్చర్. అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏది చెప్పినా, ఎంత గట్టిగా బోధించినా, యేసుక్రీస్తు గురించే బోధించినా, లేకపోతే వాక్యమే బోధించినా, వీళ్ళు హల్లెలూయా ఆమెన్ ప్రైజ్ ది లార్డ్ చెప్పినా, వీళ్ళలో ఏ ఆత్మను పెట్టాడు? అబద్ధమాడే ఆత్మను. నీ నిజమైన ప్రవక్త పరలోకములో ఉన్న దర్శనాన్ని చూస్తున్నాడు. అయ్యా రాత్రి నేను ఒక దర్శనం చూశాను. దేవుడు మీకాయను పరలోకం తీసుకెళ్ళాడు. ఆ దర్శనాన్ని చూస్తున్నాడు, దేవుని సన్నిధిని. అబద్ధమాడే ఆత్మ వాటి నోట ఉంచాడు. దేవుడు నాకు చూపించాడు, ఇశ్రాయేలీలు కాపరలేని గొర్రెల వలె. ఇప్పుడు వీళ్ళందరూ అబద్ధమాడే ఆత్మ కలిగి రాజును రెచ్చగొట్టారు. వెళ్ళు, యుద్ధానికి వెళ్ళు రాజా, ఏం పర్వాలా, దేవుడే చెప్తున్నాడు వెళ్ళు, ఏం పర్వాలేదు, మనం ఎక్కడికి వెళ్ళినా పరలోకం వెళ్తాం, ఏం పర్వాలేదు. చాలా స్థలాల్లో దీన్ని ఏమంటారంటే గ్రహింపు లేని జీవితం. ఎక్కడికి వెళ్ళినా ఎలా వెళ్తావు పరలోకం? నువ్వు వాక్యం దగ్గరికి వస్తే వెళ్తావు, దేవుని దగ్గరికి వస్తే వెళ్తావు, దేవుని ఆత్మచేత నింపబడితే వెళ్తాం. అర్థమైందండి? అంతేగాని మనం ఇష్టం వచ్చినట్లు జీవిస్తే మనం పరలోకము వెళ్ళలేము. ఎందుకంటే దేవుడు దానికి ఇష్టపడటం లేదు. నిజంగా మన గురి నేను పరలోకములో ఉండాలి ప్రభువా అనే ఒక గురి మనలో ఉన్నప్పుడు మేకాయలాగా
వచ్చి ఏం చేశాడు సిద్కియా? చంప మీద లాగి, దేవునాత్మ ఎక్కడి నుంచి వచ్చి నీతో మాట్లాడింది? మేమందరం దేవునాత్మతో నింపబడిన వాళ్ళం. దేవునాత్మ మమ్మల్ని దాటొచ్చి నిన్ను ఎలా మాట్లాడింది అని చంప మీద కొట్టి దెబ్బలు తిన్నా సరే, అవమానించబడ్డా సరే. బైబిల్ గ్రంథంలో ప్రవక్తలందరూ అలాగే ఉన్నారు. అవమానించబడ్డారు, నిందించబడ్డారు, అవునా, గేలి చేయబడ్డారు, కొట్టబడ్డారు, నరకబడ్డారు, హతసాక్షులుగా ఉన్నారు. అయినా వాళ్ళు వాక్యముతోనే నిలిచి ఉన్నారు. వాళ్ళు అందుకే దేవుని యొక్క నిత్యరాజ్యంలో ఈరోజు కూడా వాళ్ళు వారసులుగానే ఉన్నారు. హల్లెలూయా. వాక్యానుసారమైన జీవితాన్ని కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభుతోనే ఉంటారు. కానీ శరీరానుసారంగా అనుసరించిన వాళ్ళందరూ ఓడిపోయారు. వారు చెప్పిన బోధ రాజుని జయించేలా చేయలేకపోయింది. ఈ డినామినేషన్ల యొక్క బోధలు కూడా అలాంటివి. దేవుని యొక్క ఆత్మ లేని సంఘాలు, దేవుని వాక్యము లేని సంఘాలు, దేవుడు లేని సంఘాల్లో లోకానుసారంగా ఆచారాలతో భక్తి చేసే సంఘాలన్నీ, ఆ బోధలు చేసే సేవకులు బోధించే ఆ బోధలన్నీ సంఘము ఓడిపోయేలాగా చేస్తుంది. ఇజ్రాయేల్ రాజు ఓడిపోయేలాగా ఆ 400 మంది బోధ ఎలాగ ఉన్నదో, ఈ లోకములో నిజమైన వాక్యము కాని బోధ చేస్తున్న ప్రతి సంఘము, ఆ సంఘము ఓడిపోయేలాగా వారి బోధలు ఉంటాయి. అందుకని శరీరానుసారమైనటువంటి మనస్సు మనకొద్దు, కానీ మేకాయలాగా ఆత్మానుసారంగా. ఎందుకంటే ఇది దేవుని నీతిని నెరవేర్చిద్ది. వాక్యము దేవుని నీతిని నెరవేర్చిద్ది. మనం ఎప్పుడు దేవుని నీతిని నెరవేర్చేవారిగా ఉండాలి, కానీ మనుష్యులను మెప్పించేవారిగా మనం ఎప్పుడు ఉండకూడదు. అన్నా పర్వాలేదు, మీరు ఎలా ఉంటారు, అలా ఉంటారు, మీరు జడలు వేసుకోరు, మీరేం అన్నా పర్వాలేదు. వాక్యం అయ్యా ఇలాగే ఉంది, వాక్యములో ఉన్నట్లే మేము ఉండాలనుకుంటున్నాం. మనకి దేవుని నుంచి మెప్పు రావాలి, కానీ మనుషుల నుంచి మనకు మెప్పు అవసరత లేదు. అలా ఉండినప్పుడే నీవు ఆత్మ సంబంధమైన మనుషుడు అవుతావు, ఆత్మను అనుసరించి నడుచుతున్న విశ్వాసి అవుతావు. ఈ రాత్రి మనం మేకాయలాగా నిలబడతాం. లోకమంతా ఒక పక్క నిలబడ్డా మనం దేవుని పక్షాన్ని నిలబడతాం. లోకమంతా నిన్ను వ్యతిరేకించిరా, నేను దేవుని కొరకే నిలబడతాను. ఈ నిశ్చయత ఎప్పుడైతే నీలోకి వస్తుందో ఖచ్చితంగా దేవుడు నీ పక్షానే నిలబడతాడు. నీ పక్షానే నిలబడినప్పుడు నువ్వు భయపడవు, నువ్వు దిగులు పడవు. దా పాడుకున్నావు, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయం. హల్లెలూయా. ఈ రాత్రి మనం ఇక్కడ ఈ నిర్ణయం తీసుకొని వెళ్దాం. అబద్ధపు బోధకు, నిజమైన వాక్యపు ఆత్మ సంబంధమైన బోధకు ఆ తేడాను మనము దేవుని సన్నిధిలో కనుగొనగలిగితే ఇంకా నువ్వు ఎలా ఉంటావు తెలుసా? నువ్వు ప్రపంచాన్ని జయించిన వ్యక్తిలాగా ఉంటావు. ఎందుకని? జయింప చేయవాడు నీతో ఉన్నాడు కాబట్టి. ఆమేన్. జయించిన వాడు నీతో ఉన్నాడు, జయింప చేయువాడు కూడా నీతోనే ఉన్నాడు. కనుక ఈ రాత్రి మనం దేవుని సన్నిధిలో నిర్ణయం తీసుకుందాం. నేను ఆత్మానుసారమైన మనుషుడి వలె, విశ్వాసి వలె ఉండాలనుకుంటున్నాను ప్రభు అని ఆ నిర్ణయం నువ్వు తీసుకోగలిగితే అట్టి కృప దేవుడు మనందరికి కలగజేస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించడం గాక. గాడ్ బ్లెస్ యు.